హాయ్ అండి అందరికీ. ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ కూడాని. ఈరోజు మా ఇంట్లో నేను ఎలా రథసప్తమి చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నా అండి. ఇవైతే ఆవు పిడకలు నేను 1 వీక్ ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని కింద ఇసుకపోసి పైన ఆవు పిడకలను పెట్టుకున్నాను. లోపు దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను అండి. ఆవు పిడకలు నైటు పైన ఎండకేసాను. నైట్ తెచ్చుకోవడం మర్చిపోయాను లోపలికి. ఇప్పుడు అసలు వీటితో ఎలా మనం ప్రసాదం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఆ సూర్య భగవాన్ అయితే తలుచుకుని స్టార్ట్ చేస్తా అండి. కానీ చాలా బాగా మండుతున్నాయి. ఇలా మంట వస్తుంది అనుకోలేదు అసలు నేను ఆ పిడకలతోని. నైట్ అంతా చల్లగా ఉంది కదా, పైన వదిలేసానని భయపడుతూనే స్టార్ట్ చేశా. కానీ ఆ సూర్యుడు బగబగులు నా మంటలో కూడా తప్పించేశాడండి. పూజ సామాను అన్నీ సర్దుకునేటప్పుడు ఒక పక్క నుంచి నేను అన్నీ ప్రసాదం కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఈ రెడీ చేసుకునే లోపు పాలు పొంగొచ్చేస్తున్నాయండి. పొంగొచ్చిన తర్వాత బియ్యం వేసేసుకుని ఒకసారి చెరుకు గడతో ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసేయాలి. ఈ లోపు మనకి దేవుడి దగ్గర సర్దుకునే లోపు ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం బియ్యం ఉడికిపోయినాయండి. బాగానే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత వాటికి సరిపడా బెల్లం తీసుకుని వేసేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి బెల్లం కరిగే వరకు. లాస్ట్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను అండి. ఆవు నెయ్యి వేసుకుని మూత పెట్టేస్తున్నాను. లాస్ట్న ఇంకలా మగ్గిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత ప్రసాదం అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకునే ముందు అగ్ని దేవుడిని కొద్దిగా సమర్పించేసుకుంటున్నాను. ఈ ప్రసాదాన్ని చిక్కుడాకుల్లోనే ఈ ప్రసాదాన్ని మన రథసప్తమికి సూర్య భగవానికి సమర్పించాలి. 7 ఆకులు కూడా వేసుకుని 7 చిక్కుడాకులు, అందులో అటుకులు, రేగుపళ్ళు, అలాగే ఈ పరవన్నం వేసుకుని దేవుడికి అయితే సమర్పించేసుకుంటున్నాను. మీరు రథసప్తమిని ఎలా జరుపుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నాను. రథాన్ని లాగాలి. చుట్టూ లాగే ప్లేస్ లేక నాకు ఒక పక్కగా లాక్కొచ్చాను. మా ఇంట్లో మా అమ్మాయి నేనైతే ఈరోజు రథసప్తమి ఇలా కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.